So welcome to 8th class. So today we are going to continue first exercise of square roots and cube roots. What will be the units digit of the square of the following numbers? సో క్రింది సంఖ్యల యొక్క వర్గంలో ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడుగుతాను అనమాట. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడుగుతున్నాడు కాబట్టి మనం ఫస్ట్ ఏం చేయాలంటే 39 స్క్వేర్ అంటే ఫస్ట్ నెంబర్ 39 ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలంటే దీంట్లో వన్స్ ప్లేస్లో నెంబర్ ఏముంది తీసుకోవాలి. వన్స్ ప్లేస్లో ఏముంది నెంబరు 9 ఉంది. సో ఇప్పుడు మనం 9ని స్క్వేర్ చేయాలి. 9 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది మనకి 81 వచ్చింది. దేర్ ఫోర్ ఇక్కడ మనం 39 స్క్వేర్ చేసినప్పటికీ కూడా వన్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ వస్తుంది అంటే వన్స్ ప్లేస్లో మనకి 1 వస్తుంది. ఇందువల్ల ఇక్కడ వన్స్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి. సో అదేవిధంగా 297 తీసుకున్నట్లయితే 297, సో దీని వన్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ నేను ఈజ్ ఈక్వల్ టు వేయకూడదు, 39 ఉంది. సో 39లో వన్స్ ప్లేస్లో ఉన్న 9 తీసుకున్నాను కాబట్టి ఇలా యారో సింబల్ పెడదాం. 7 స్క్వేర్ అంటే 49 వచ్చింది. సో ఇక్కడ 39 స్క్వేర్లో వన్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్లో 1 వచ్చింది ఒకట్ల స్థానంలో. సో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ 297, దేర్ఫోర్ 297 తీసుకున్నట్లయితే 297 హోల్ స్క్వేర్. సో దీని యొక్క వన్స్ ప్లేస్లో మనకి 7 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి 49 కాబట్టి ఇక్కడ 9 వచ్చింది. ఓకే, సో అదేవిధంగా 5125. సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. దేర్ఫోర్ 5125 హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు దీని యూనిట్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 5 వస్తుంది. సో అదేవిధంగా 7286. సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కాబట్టి 6 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 36. దేర్ఫోర్ 7286 హోల్ స్క్వేర్. దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 6 వస్తుంది. సో లాస్ట్ వన్ 8742. సో ఇక్కడ 2 స్క్వేర్, సో 2 స్క్వేర్ ఈజ్ 4, therefore 8742 హోల్ స్క్వేర్. సో దీని యొక్క యూనిట్స్ ప్లేస్లో మనకి ఎంత వస్తుందంటే 4 వస్తుంది. ఓకే, సో తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇక్కడ 39 ఉంది. 39 యొక్క ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి 9 స్క్వేర్ అంటే 81 కాబట్టి ఇక్కడ 81లో ఒకట్ల స్థానంలో ఏమొచ్చింది 1 వచ్చింది కాబట్టి 39 స్క్వేర్ అంటే 39 స్క్వేర్ యొక్క ఒకట్ల స్థానంలో కూడా 1 వస్తుంది. అలాగే 297 తీసుకున్నట్లయితే దీని ఒకట్ల స్థానంలో 7 ఉంది కాబట్టి 7 స్క్వేర్ అంటే 49. దీని ఒకట్ల స్థానంలో 9 ఉంది కాబట్టి 297 స్క్వేర్లో ఒకట్ల స్థానంలో 9 వస్తుంది. అదేవిధంగా 5125 ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 25. సో 25 వచ్చింది ఇక్కడ కాబట్టి 5125 స్క్వేర్లో ఒకట స్థానంలో ఏమొస్తుందంటే 5 వస్తుంది. అదేవిధంగా 7286 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. కాబట్టి 7286 స్క్వేర్లో వన్స్ ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే 6 వస్తుంది అనమాట. అలాగే 8742 దట్ ఈజ్ ఈక్వల్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 4. దేర్ఫోర్ 8242 స్క్వేర్ దీని యొక్క వన్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే మనకి ఒకట్ల స్థానంలో 4 వస్తుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ పర్ఫెక్ట్ నెంబర్స్? క్రింది ఇచ్చిన సంఖ్యల్లో ఏవి వర్గ సంఖ్యలు అని అడుగుతున్నాడు. ఖచ్చిత వర్గ సంఖ్యలు. ఖచ్చిత వర్గ సంఖ్యలు ఏమిటి అని అడుగుతున్నాడు అనమాట. సో మనం ఖచ్చిత వర్గ సంఖ్యలు అనేది ఎలా చెప్పొచ్చు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం చెప్పొచ్చు, లేదా ప్రాబ్లం కింద కూడా చేసి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం దీంట్లో. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏంటంటే మనం స్క్వేర్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇవన్నీ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో మనకి 2 డిజిట్ నెంబర్స్ స్క్వేర్ చేస్తే ఇంచుమించు ఈ నెంబర్లు మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ 1 స్క్వేర్ 2 స్క్వేర్ అలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి 10 స్క్వేర్ అంటే 100 అవుతుంది. 11 స్క్వేర్, సో 11 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121. సో కాబట్టి 121 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్.
So this is a perfect square. Okay, this is a perfect square. So next 12 square. 12 square is 144. So 11 square is 121. So 136 is not a perfect square. 136 is not a perfect square. Is not a perfect square. Not perfect square. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నమాట. ఇది perfect square. ఓకే, సో నెక్స్ట్ 256 అంటే ఎలా రాసుకోవచ్చు మనం? 16 స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 16 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 256. therefore perfect square. Perfect square. ఓకే, సో నెక్స్ట్ 17 స్క్వేర్ అంటే మనకి 289 అవుతుంది. అదేవిధంగా 18 స్క్వేర్ అంటే 324 అవుతుంది. సో అదేవిధంగా 19 స్క్వేర్ అంటే 361 అవుతుంది. సో ఇక్కడ మనకి చూడండి 324 అండ్ 361 బిట్వీన్ ఉంది కాబట్టి మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదన్నమాట. సో 321 ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో నెక్స్ట్ 600 ఉంది ఇక్కడ. 600 ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 25 జార్ 625 వస్తుంది. అదేవిధంగా 24 జార్ 576 వస్తుంది. సో 600 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదన్నమాట. therefore 600 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు నేను ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేశాను. అలా కాకుండా వేరే మెథడ్లో ఎలా చేయాలి? సపోజ్ 136 తీసుకోండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని మనం ఎలా చెప్పగలుగుతాం అంటే ఇక్కడ చూడండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే సో దీన్ని డివైడ్ చేసే నెంబర్ మనకు 2 అవుతుంది. 2 వచ్చి దీంట్లో 6 టైమ్స్, 16లో 8 టైమ్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ 2 వచ్చి దీంట్లో 3 టైమ్స్, 4 టైమ్స్. సో దీంట్లో 2 వచ్చి 17 టైమ్స్. సో ఇక్కడ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే నెంబర్స్ అన్ని కూడా ఎలా రావాలంటే మనకి ఈవెన్ పవర్స్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్యూబ్ వచ్చింది, ఇక్కడ 7 పవర్ 1 వచ్చింది. ఈవెన్ పవర్స్ రాలేదు. సో ఈవెన్ పవర్స్ రాలేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యే నెంబర్ మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 256 తీసుకున్నాను. సో దీన్ని డివైడ్ చేసే ప్రైమ్ నెంబర్ ఏంటంటే 2 వచ్చి దీంట్లో 128 టైమ్స్. సో ఇక్కడ సరిపోదు, పైనుంచి వేసుకుంటాం. సపోజ్ ఇక్కడ నేను 256 తీసుకున్నాను. సో 2 వచ్చి దీంట్లో 128 టైమ్స్. సో 2 వచ్చి నెక్స్ట్ 64 టైమ్స్, 2 32 టైమ్స్, 2 16 టైమ్స్, 2 8 టైమ్స్, 2 4 టైమ్స్, 2 2 టైమ్స్. ఇక్కడ 2s కౌంట్ చేయండి. మనకి ఈవెన్ పవర్ వస్తుంది చూడండి. 1 2 3 4 5 6 7 8. సో ఈవెన్ పవర్ వచ్చింది అంటే 2 పవర్ 8 అన్నమాట. ఓకే, దీన్ని హాఫ్ చేసుకుంటే మనకి 2 పవర్ 4 వస్తుంది. అంటే ఈ నెంబర్ ఆఫ్ 2స్ని హాఫ్ చేసి 2 పవర్ 4 వచ్చింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16 అన్నమాట. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ therefore 256 కెన్ బి రిటన్ యాజ్ 16 స్క్వేర్. సో ఈ విధంగా మనం ప్రాబ్లం కింద చేసుకుని కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదామని చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా వచ్చే పవర్స్ అన్ని కూడా ఈవెన్ పవర్స్ రావాలి అంటే హాఫ్ చేయగలగాలన్నమాట. అలా హాఫ్ చేయగలిగితే ఇక్కడ వచ్చిన నెంబర్స్ అన్ని రావాలి అలాగా. అంటే ఒక 2s వచ్చినాయి, 3s ఉన్నాయి, 3s కూడా రావాలి అలాగా. అన్ని ఆఫ్ చేయగలిగేలా వస్తే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సో ఇది ప్రాబ్లమ్గా మనం చేయటం. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయటం. ఓకే, ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, గివ్ రీజన్స్. సో ఆల్రెడీ నిన్న మీ క్లాస్లో చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనేవి ఎప్పుడు కూడా దేంతో ఎండ్ అవుతాయి అంటే 0తో కానీ, అంటే 1s ప్లేస్లో 0 కానీ, 1 కానీ,
అదేవిధంగా 4 కానీ 5, 6, సో ఈ విధంగా ఓకే 0 రావచ్చు, 1 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ వేటితో ఎండ్ అవ్వు అంటే మనకి 9 కూడా రావచ్చు, 9 కూడా వస్తుంది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్లో. ఓకే, సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ వీటితో ఎండ్ అవుతాయి అన్నమాట. సో పర్ఫెక్ట్ స్క్వేర్ కాని నెంబర్స్ ఏంటితో ఎండ్ అవుతాయంటే 2 తోటి, 3, అదేవిధంగా 7 అండ్ 8 ఈ నెంబర్స్తో అంటే వన్స్ ప్లేస్లో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చిందంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఈ డిజిట్స్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవటానికి అవకాశం ఉంది, కంపల్సరీ కాదు, అవకాశం ఉంది, కంపల్సరీ కాదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, గివ్స్ రీజన్స్. ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, గివ్ రీజన్స్. పర్ఫెక్ట్ స్క్వేర్ కాదంటున్నాడు, రీజన్ ఏంటి చెప్పమంటున్నాడు. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే 257 ఇచ్చారు, 257. సో దీన్ని చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు? it contains 7 in units place. సో యూనిట్స్ ప్లేస్లో మనకి 7 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకే, దట్ ఈస్ వై దిస్ ఇస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గం కాదన్నమాట. అలాగే ఇప్పుడు చెప్పుకున్నాం ఖచ్చిత వర్గ సంఖ్యలన్నీ ఒకటో స్థానంలో నెంబర్ రాకూడదు, వచ్చేసి చూడండి. సిమిలర్లీ 4592. సో యూనిట్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ వచ్చింది? ఇక్కడ 2 వచ్చింది. సో 2 యూనిట్ ప్లేస్లో వస్తే మనకి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్లని వాడు ఇచ్చేసాడు, ఇవ్వటం మనం రాయకపోవడం అవసరం లేదు. ఎందువల్ల రీజన్ అడుగుతున్నాడు, రీజన్ కాబట్టి రీజన్ ఏంటంటే వన్స్ ప్లేస్లో 7 వచ్చింది, వన్స్ ప్లేస్లో 2 వచ్చింది, ఇది రీజన్స్ అన్నమాట. అదేవిధంగా 2433. సో ఇక్కడ కూడా వన్స్ ప్లేస్లో మనకి 3 వచ్చింది. సో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్లో వన్స్ ప్లేస్లో 3 కూడా రాకూడదు. ఓకే, ఇక్కడ ఈ 5050ని ఇలా ఉంచండి. ఇక్కడ నెక్స్ట్ 6098. సో వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది? 6098లో వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది? మనకి 8 వచ్చింది. సో వన్స్ ప్లేస్లో 8 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. సో రీజన్ ఏం రాయాలి? in 6098 the ones place is unit digit is 8, that is why it is not a perfect square. ఓకే, ఇంకా లాస్ట్లో చూసినట్టయితే 5050 వన్స్ ప్లేస్లో 0 వచ్చింది, వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది? ఇక్కడ మనకి 0 వచ్చింది. ఇక్కడ బహుశా ప్రాబ్లంలో మిస్టేక్ ఇచ్చి ఉండొచ్చు, ఇది ఇక్కడ 0 కాకుండా వేరే నెంబర్ ఏదో 2 ఏదో 12, ఎందుకంటే ఇవన్నీ కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ కింద ఇది డిఫరెంట్ ప్రాబ్లం అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవచ్చు, అయినప్పుడు కూడా ఇక్కడ సపోజ్ ఏదో 2 ఇచ్చాడు అనుకోండి, సో వన్స్ ప్లేస్లో 2 వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని అంటామన్నమాట. ఓకే, సో ఈ విధంగా అంటే ఇక్కడ ప్రాబ్లం రాంగ్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆ విధంగా మార్చాను. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదని వాడు ఇచ్చేసాడు, ఎందుకు కాదని అడుగుతున్నాడు. ఎందుకు కాదంటే ఇక్కడ వీటన్నిటికీ రీజన్స్, కరెక్ట్ రీజన్స్ దొరుకుతున్నాయి మనకి. సో దీనికి రీజన్ ఎందుకు కాదంటే సో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి చెప్పొచ్చు, కానీ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ బహుశా ఇక్కడ 0 ప్లేస్లో వేరే నెంబరు ఇచ్చి ఉండాలి. ఓకే, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ ఆర్ ఆడ్. ఈ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే ఇవి ఈవెన్ నెంబర్స్ అవుతాయా, ఆడ్ నెంబర్స్ అవుతాయని అడుగుతున్నాను. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఏదన్నా సరే ఒక నెంబర్ మనం చూసుకున్నట్లయితే వన్స్ ప్లేస్లో ఉన్నదాన్ని స్క్వేర్ చేస్తే సరిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 431 ఉంది. సో ఇప్పుడు దీనిలో వన్స్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది, దాన్ని స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే ఏమొచ్చింది? మనకి 1 వచ్చింది. సో అంటే యూనిట్స్ ప్లేస్లో 1 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఆడ్ నెంబర్. సో దిస్ ఈజ్ ఏమవుతుంది? ఇది ఆడ్ నెంబర్ అవుతుంది. బేసి సంఖ్య ఏ సంఖ్య అవుతుందమ్మా? ఇది బేసి సంఖ్య అవుతుంది, ఇది బేసి సంఖ్య అవుతుంది, ఆడ్ నెంబర్. సో అదేవిధంగా 2826 తీసుకున్నట్లయితే సో మనకి వన్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది, 6 స్క్వేర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 36. సో ఇక్కడ మనకు వన్స్ ప్లేస్లో ఏముంది చెప్పండి? 6 వచ్చింది.
6 ఈవెన్ నెంబర్ కాబట్టి సో దీన్ని స్క్వేర్ చేస్తే మనకి ఏ నెంబర్ అవుతుందంటే ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఏ నెంబర్ అవుతుంది? ఈవెన్ సరి సంఖ్య అవుతుంది. సరి సంఖ్య. ఓకే. సో నెక్స్ట్ 8204. సో దీంట్లో వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 16. సో వన్స్ ప్లేస్లో 6 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో సరి సంఖ్య అవుతుంది. సో అంటే దీన్ని స్క్వేర్ చేస్తే అది మనకు సరి సంఖ్య వస్తుంది అనమాట. అదేవిధంగా 17,779. సో వన్స్ ప్లేస్లో 9 ఉంది. 9ని స్క్వేర్ చేసాం అనుకోండి మనం, ఏమొచ్చింది మనకి? 81 వచ్చింది. సో ఆడ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆడ్. బేసి సంఖ్య. ఇది బేస్ సంఖ్య అవుతుంది. సో అదేవిధంగా 99,998. సో ఇక్కడ వన్స్ ప్లేస్లో 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ అంటే 8 స్క్వేర్ తీసుకుందాం. 8 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 64 అవుతుంది. సో వన్స్ ప్లేస్లో మనకి ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఈవెన్ నెంబర్. ఈవెన్. ఈవెన్ అంటే సరి సంఖ్య. ఇది సరి సంఖ్య అవుతుంది. సో ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఇంకా చాలా ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ 1 ఆడ్ నెంబర్ కాబట్టి సో ఆడ్ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ని ఆడ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఆడ్ నెంబరే వస్తుంది. 6 ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ విధంగా కూడా చెప్పొచ్చు. ఆ విధంగా కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు.